హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒప్పో రియల్మీ 1 అండ్ ఇంకా రెడ్మీ Y2 ఈ రెండు మొబైల్స్ని మనం కంపేర్ చేద్దాము అన్ని కంపార్ట్మెంట్స్లో కూడా. సో ఒకవేళ మీకు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలని కన్ఫ్యూజన్ ఉంటే సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఏమవుతుందో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే ఈ వీడియో నా షెడ్యూల్లో అయితే లేదు. అసలు ఈ వీడియో నేను చేయాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే రెడ్మీ Y2 మొబైల్ వచ్చాక చేద్దామని అనుకున్నాను. ప్రజెంట్ నా దగ్గరనైతే రియల్మీ 1 మొబైల్ ఉంది, బట్ రెడ్మీ Y2 మొబైల్ లేదు. సో రెడ్మీ Y2 మొబైల్ వచ్చాకనే రెండింటిని కంపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, రియల్మీ 1 తీసుకోవాలా లేకపోతే రెడ్మీ Y2 కొనాలా అని చెప్పేసి. సో నేను నిన్న ఒపీనియన్స్ వీడియో పెట్టాను కదా రెడ్మీ Y2ది. సో దాని కిందనైతే చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది. సో మ్యాక్సిమం అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేశాను. సో అయినా కూడా వాళ్ళకైతే క్లారిటీ రాలేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో నా దగ్గర రెడ్మీ Y2 మొబైల్ లేదు, రియల్మీ 1 ఉంది. సో అయినా కూడా నేనైతే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రెడ్మీ Y2 మొబైల్ వచ్చాక మళ్ళీ బ్రీఫ్గా ఫుల్ రివ్యూలో ఈ మొబైల్తోని కంపేర్ అయితే చేస్తాను. ఫస్ట్ డిజైనింగ్ చూసుకుంటే రియల్మీ 1 మనకు డైమండ్ కట్ ఫినిషింగ్తో వస్తుంది, ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది మొబైల్ అయితే. అదే మనము రెడ్మీ Y2 చూసుకున్నట్లయితే ఇది మనకు మొత్తం వర్టికల్ కెమెరా ఇంప్లిమెంటేషన్తో వస్తుంది, మనకు యాంటీనా బ్యాండ్స్ కూడా ఉంటాయి. సో డిజైనింగ్ అయితే నేను మీకే వదిలేస్తున్నాను, సో మీ చాయిస్తో ఉంటుంది డిజైన్ అయితే. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు రియల్మీ 1 మొత్తం 6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతో, 1080x2160 పిక్సెల్ రెజల్యూషన్తో. అదే మనము రెడ్మీ Y2 చూసుకుంటే ఇది మనకు 5.99 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతో, 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తో. సో డిస్ప్లేలో చూసుకుంటే మనకైతే రెడ్మీ Y2 ఓన్లీ HD డిస్ప్లే, FHD కాదు. రియల్మీ 1 మనకు FHD ప్లస్ డిస్ప్లే. సో మీరు ఒకవేళ ఎక్కువ మూవీస్ ఎక్కువ వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు మంచి డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం రెడ్మీ Y2 కన్నా మనకు రియల్మీ 1 కొంచెం బెటర్ ఉంటుంది డిస్ప్లే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 1లో మనకు మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ వస్తుంది. ఇది మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్, దీంట్లో 8 కోర్స్ కూడా 2.0 GHz దగ్గర క్లాక్ అయినాయి. సో దీంట్లో మనం 4 కోర్స్ చూసుకుంటే ARM Cortex A53 కోర్స్ అండ్ ఇంకో 4 కోర్స్ చూసుకుంటే ARM Cortex A73 కోర్స్. సో ఈ A73 కోర్స్ అనేవి కొంచెం పవర్ఫుల్ కోర్స్ A53 కోర్స్ కన్నా. అండ్ GPU చూసుకుంటే మనకు దీంట్లో మాలి G72 MP3 GPU ఉంది. అదే మనము రెడ్మీ Y2లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ వస్తుంది, ఇది కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్, దీని క్లాక్ స్పీడ్ కూడా 2.0 GHz. బట్ దీంట్లో కోర్స్ చూసుకుంటే మనకు 8 కోర్స్ కూడా ARM Cortex A53 కోర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకు కొంచెం ARM Cortex A73 కోర్స్ అయితే లేవు. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకు కొంచెం రియల్మీ 1 బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. సో మన గేమింగ్ అయితే రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ కూడా గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది, మీరు హై గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగానే ఆడగలరు. సో రియల్మీ 1 కూడా మనకైతే గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో మెయిన్ హెవీ గేమింగ్ అండ్ హెవీ పర్ఫార్మెన్స్ అయితే మనకు కొంచెం రెడ్మీ Y2 కన్నా రియల్మీ 1 బెటర్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 1లో మనకి రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ వస్తుంది అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది, రెండు కూడా f2.2 అపర్చర్తోనే. సో నేనైతే ఈ మొబైల్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను, సో మీద ఐకార్డ్స్లో చేస్తాను, చూడండి దీని క్వాలిటీ మీరు చెక్ చేయాలనుకుంటే. సో దీంట్లో మనకి ఇమేజెస్ అయితే బాగా వస్తాయి, డే లైట్లో లో లైట్లో, అండ్ వీడియో క్వాలిటీ కూడా మనకైతే బాగుంటుంది, ఇమేజెస్ కలర్ఫుల్గా బ్రైట్గా వైబ్రెంట్గా వస్తాయి. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ లేదు, మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వస్తాయి, అంత పర్ఫెక్ట్గా అయితే రావు, మనకి ఎడ్జ్ డిటెక్షన్ బాగుండదు, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఆల్గరిథం బాగుండదు. సో ఇదైతే కెమెరాలో దీంట్లో పెద్ద మైనస్ పాయింట్. అదే మనము రెడ్మీ Y2లో చూసుకుంటే దీంట్లో మనకు రేర్ సైడ్లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, ఒక 12 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తోని అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ సెన్సర్, ఇది మనకు డెప్త్ అండ్ బోకేకి యూజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి,
ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సో సేమ్ ఇంప్లిమెంటేషన్ మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉండే. సో రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా రివ్యూ నేను ఆల్రెడీ చేశాను. సో ఒకవేళ చూడాలనుకుంటే కెమెరా శాంపిల్స్ మీద నేను వీడియో వదిలేస్తాను రెడ్మీ నోట్ 5 ప్రోది, మీరు అక్కడ నుండి దాని కెమెరా రివ్యూ చూడవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు రెడ్మీ Y2 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో రేర్ కెమెరా అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, f2.0 అపర్చర్తోని 2.0 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకైతే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్లాష్ లైట్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, పోర్ట్రేట్ మోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా పరంగా చూసుకుంటే మనకు రియల్మీ 1లో 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో ఫ్రంట్ కెమెరా మనకైతే దీంట్లో బెటర్ ఉంటుందని చెప్పొచ్చు రెడ్మీ Y2లో. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకైతే డెఫినెట్గా రెడ్మీ Y2 బాగుంటుంది. సో వీళ్ళు తీసింది కూడా అందుకే మెయిన్ కెమెరాస్ మీద ఫోకస్ చేశారు. ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్. సో మీకు కెమెరాస్ అవుతే మీకైతే రియల్మీ 1 కన్నా రెడ్మీ Y2 బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే రియల్మీ 1లో 3410 mAh బ్యాటరీ వస్తుంది, రెడ్మీ Y2లో మనకైతే 3080 mAh బ్యాటరీ వస్తుంది. సో మనకైతే కొంచెం బ్యాటరీ తక్కువ ఉంది రెడ్మీ Y2లో, బట్ చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో బ్యాటరీ తక్కువ కూడా వీళ్ళ MIUIలోనైతే చాలా ఆప్టిమైజేషన్ ఉంటుంది, బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చూద్దాము బ్యాటరీ లైఫ్ ఎలా ఉందో మొబైల్ వచ్చాక. సో రెండిట్లో కూడా మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, 5 volts 2 ampere 10 watt ఛార్జింగ్ రెండిట్లో కూడా, అండ్ రెండు కూడా మనకు మైక్రో USB కేబుల్సే. సో నెక్స్ట్ మనం దీంట్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. IR బ్లాస్టర్ అయితే మనకు రియల్మీ 1లో ఉండదు, రెడ్మీ Y2లో IR బ్లాస్టర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రెండిట్లో కూడా ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ అయితే ఉంది, రెండిట్లో కూడా మనమైతే ఫేస్ని యూజ్ చేసుకొని మొబైల్ అయితే అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే రియల్మీ 1లో మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, రెడ్మీ Y2లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఇదే ఇక్కడ ఒక పెద్ద డీల్ బ్రేకర్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది రియల్మీ 1లో లేదు, రెడ్మీ Y2లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఇది ఒకటి మీరైతే మైండ్లో పెట్టుకోవాలి సో మొబైల్ కొనే ముందు. అండ్ నెక్స్ట్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రైజింగ్ మనకు రియల్మీ 1 3 వేరియంట్స్ ఉంది, బట్ ప్రజెంట్ ఓన్లీ 2 వేరియంట్స్ లాంచ్ చేసింది. సో ప్రైజింగ్ చూసుకుంటే బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకు 9000లో ఉంది, 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ 11000లో ఉంది, 6GB ర్యామ్ 128GB ఇన్బుల్ట్ వేరియంట్ 14000లో ఉంది. సో ప్రైజింగ్ అయితే మనకు రియల్మీ 1 కొంచెం అగ్రెసివ్గా ఉంది రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే. అదే మనం రెడ్మీ Y2 చూసుకుంటే దీంట్లో బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకు 9999లో ఉంది, అంటే 10,000. అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకైతే 13,000 ఉంది. సో వీళ్ళు 3000 ఎక్స్ట్రా ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఒక 1GB ర్యామ్ అండ్ ఇంకా 16GB 32GB స్టోరేజ్కి. సో నన్ను అడిగితే నేనైతే 4GB ర్యామ్ 64GB వేరియంట్ అయితే మీకు ప్రిఫర్ చేయను. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రెండింటికి ప్రైజింగ్ చూసుకుంటే ఇది. అండ్ రెండిట్లో కూడా మనకైతే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు 2 సిమ్స్గా వేసుకోవచ్చు, ఎట్ ఏ టైం మీరు మెమరీ కార్డ్ కూడా వేసుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3GB ర్యామ్ తీసుకుంటే మీకైతే ఈ ఆప్షన్ బెనిఫిట్ అవుతుంది. సో మీరైతే 256GB వరకు అయితే మెమరీని వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని ప్రైజింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇవి. సో ఫైనల్గా ఈ మొబైల్ కొనాలా వద్దా అనుకుంటే సో రియల్మీ 1 మనకైతే బెటర్ ఫోనే. సో 9000లో ఈ ఫోన్ అయితే కిల్లర్ ఫోన్, చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ బాగుంటుంది, సో కెమెరాస్ బాగుంటాయి. బట్ దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, ఇదొకటి. అండ్ కెమెరాస్లో కూడా మనకైతే పోర్ట్రేట్ షాట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గానైతే రావు, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే రెడ్మీ Y2లో చూసుకుంటే మనకైతే ఇది కూడా మంచి ఫోనే, బట్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మనకు రియల్మీ 1 అంత పవర్ఫుల్ అయితే కాదు, రెండు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, బట్ రియల్మీ 1 మనకు కొంచెం పవర్ఫుల్. అండ్ ఇంకొకటి దీంట్లో మనకైతే డిస్ప్లే HD డిస్ప్లే, FHD డిస్ప్లే అయితే కాదు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రియల్మీ 1లో మనకు FHD డిస్ప్లే. సో డిస్ప్లే మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు రియల్మీ 1 బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి రెడ్మీ Y2లో మనకు కెమెరాస్ చాలా బాగుంటాయి. సో మనకైతే మెయిన్ కెమెరాస్ మీద ఫోకస్ చేశారు వీళ్ళు. సో మెయిన్ మీద కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే రెడ్మీ Y2 మీకు బాగుంటుంది. సో రియల్మీ 1లో మనకైతే కెమెరాస్ అంత బాగా ఉండవు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా డిఫరెన్సెస్ అయితే ఇవి. అండ్ ఇంకా ప్రైజింగ్ కూడా మనకైతే కొంచెం రియల్మీ 1 తక్కువ ఉంది, బట్ మీరు చూసుకోవాలి ఫింగర్ ప్రింట్ లేదు అండ్
పోర్ట్రేట్ షాట్స్ కూడా రావు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్స్ ఉంది, పోర్ట్రేట్స్ బాగా వస్తాయి. బట్ డిస్ప్లే అయితే హెచ్డి డిస్ప్లే ఉంది. సో చూసుకోండి. సో మీ మెయిన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ అయితే చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా ఈ రెండు మొబైల్స్కి డిఫరెన్సెస్. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి రియల్మీ 1 మొబైల్ గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మొబైల్ ఇంకా నా దగ్గరే ఉంది. సో చాలా వీడియోస్ అయితే చేశాను. అవన్నీ కూడా మీద ఐకార్డ్స్లో దీని ప్లేలిస్ట్ వదిలేస్తాను. చూడాలనుకుంటే రియల్మీ 1 వీడియోస్ని చూడండి. అండ్ ఇంకా రెడ్మీ Y2 కూడా ఈ 12th నేను డెఫినెట్గా రివ్యూ అయితే చేస్తాను. అండ్ ఆ మొబైల్ వచ్చాక కూడా పక్కన పెట్టి కంపారిజన్ కూడా చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుద్ది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా నేను అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కూడా మన తెలుగులో చేస్తాను వీడియోస్ని. సో ఆ వీడియోస్ని మిస్ అవుద్ది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.